ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దాన్ని బట్టి నీ కొందనం. ఉదయకాల సమయంలో ప్రభుదేవంలో ప్రకటించిన రీతిగా ప్రార్థన కుడి కొరకై నీ సన్నిధికి చేరవచ్చే భాగ్యము మాకు దయచేసినారు. దాన్ని బట్టి నీ కొందనం. ఈ దినమంతటి కొరకై మీ సహాయం అనుగ్రహిస్తురండి ప్రభా. వచ్చిన వారి కొరకు నీ కొందనములు, రావాల్సిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్య నీ చిత్తానుసారంగా చేయటి కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన ఆసక్తి నీ ప్రజలకు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. వారు కూడా మరి నీ సన్నిధికి రాగలుగుడ్డు కొరకై ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. సోమవారం మంగళవారంలో షమ్రోన్లో సహోదరుల కుడికిలలో మీరు చేసిన సహాయమును బట్టి నీకు వందనాలు. ఎంతోమంది సహోదరులు నీ ఇంటికి రాగలిగినారు. దాన్ని బట్టి నీకు వందనాలు. నీ దాసరాలను మీరు వాడుకున్నారు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యము అనేకుల జీవితాలలో ఫలవంతంగా ఉండు కొరకై సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకు వందనములు. ప్రభు, ఎటువంటి కీడు ఆపదపాయము నష్టము కష్టము లేకుండా మీరు ఆ దినాలను భద్రపరిచారు. దాన్ని బట్టి మీకు వందనములు. మా స్థానం బలపరిచారు. దాన్ని బట్టి మిమ్మను స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాం. మెటుకు ఉదయకాల సమయంలో ప్రార్థన కొరకై రావడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనములు. ఆరంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేసి నీ పునరుద్ధాన శక్తి నాకు అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాటలు పాడే సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థించే సమయము కూడా దీవెనకరంగా ఉంచుతామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. కొంతమంది బిడ్డలు కాన్ఫరెన్స్లో కూడా చేరి వచ్చారు. వారి కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారి ఆసక్తిని బట్టి నీ కొందనములు. ఈ శబ్దయంత్రం ద్వారా ఆ యొక్క వాక్కు వారికి స్పష్టంగా వినబడి కొరకై సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. ప్రాముఖ్యంగా స్త్రీని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొన్ని చిక్కుల్లో ఉన్నాడు. కనికరించి వాటన్నిటి నుండి విడిపించి ఆయనతో ఉన్నవారిని కూడా క్షేమంగా ఇంటికి నడిపించి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపి బంధింపబడిన వారి బంధకములను తెంచే దేవుడుగా నీ ఉన్నదాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. మెటుకు నీ సహాయము వారికి అనుగ్రహిస్తాను. మాధుర్యని బిడ్డలను కూడా ధైర్యపరుస్తారండి. వారికి కావాల్సిన క్షేమము మీరు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలో మరి హైదరాబాద్ ప్రయాణం కొరకే సహాయపడుతున్నారని రేపు శకుంతలక్క వారి యొక్క ఇంటి గృహప్రవేశంలో మీ సహాయం అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారు. మెట్టుకు ఇలాగూ ఆ అక్కర్ల కొరకే విజ్ఞాపన చేస్తూ సహాయపడుతారు. ఆదివారం ప్రభుత్వ పరిచయ కొరకే కూడా మీరే సహాయపడుతారండి. మోయసు మరి త్యాజింపొడి శివంలో నిలబడుచుకు సహాయపడుతారండి. ఆ యొక్క దాసులను కూడా కనికరిస్తారండి. నేను నామంపేట ఇక్కడ నిలబట్టు కొరకై సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకునైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంపేట ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 403, పాత పుస్తకాలు 350. 403, 350. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులను వెళ్ళాడు. 403, 350. ప్రభు యేసు రమ్మనుచుండే పాపునెల్లరినీ
ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు లోకములో మానవులెల్లా ఘోర పాపాలు చేసి, లోకములో మానవులెల్లా ఘోర పాపాలు చేసి, దేవుని మహిమకు దూరమైపోయిరి. దేవుని మహిమకు దూరమైపోయిరి. మానవుల నీతి క్రియలు మురికి పేలికలే. మానవుల నీతి క్రియలు మురికి పేలికలే. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు ప్రభు యేసు క్రీస్తునందు ఏ పాప దోషము లేదు. ప్రభు యేసు క్రీస్తునందు ఏ పాప దోషము లేదు. మ్రానుపై వేలాడెనుగా ఈ పాప కొరకై. మ్రానుపై వేలాడెనుగా మన పాప దోషము కొరకై. మనం గెలిచి విజయమునిచ్చి నీతిగా తీర్చే. మరణము గెలిచి విజయమునిచ్చి నీతిగా తీర్చే. ప్రభు యేసు రమ్మనుచుండే ఎల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు ఎందరు విశ్వసింతురు ప్రభువైన క్రీస్తుని. ఎందరు విశ్వసింతురు ప్రభువైన క్రీస్తుని. వారి పొందేదారుగా నిత్యమైన రక్షణ. వారి పొందేదారుగా నిత్యమైన రక్షణ. నేడే మీకనుకూల సమయం రక్షణ దినము. నేడే మీకనుకూల సమయం రక్షణ దినము. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. వచ్చిన వారికి ప్రభు యేసుండే తినిచ్చు. ప్రభు యేసు పాపమును క్షమించుటకు ప్రభుకే అధికారము గలదు. పాపమును క్షమించుటకు ప్రభుకే అధికారము గలదు. ఎవరి పాప దోషములు పరిహరింపబడునో, ఎవరి పాప దోషములు పరిహరింపబడునో, వారే ధన్యులు పరలోకములో నిత్యముగా. వారే ధన్యులు పరలోకములో నిత్యముగా. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు పరలోకపు తండ్రికి వ్యక్తులు విశ్వసించిన వారేగా. పరలోకపు తండ్రికి పుత్రులు విశ్వసించిన వారేగా. తీర్పు మరణము లేక జీవము పొందేదారు.
తీర్పు మరణము లేక జీవము పొందేదారు. పరిపూర్ణులుగా కడుగబడుడి యేసుని రక్తములో. పరిపూర్ణులుగా కడుగబడుడి యేసుని రక్తములో. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు పాట సంఖ్య 617, పాత పుస్తకాల్లో 604. 617. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సమ్మసిల్లక సాగి వెళ్ళేదాను. సాతాను శోధన అధికమైన సమ్మసిల్లక సాగి వెళ్ళేదాను. లోకము శరీరము లాగినాను, లోబడక నేను వెళ్ళేదాను. లోకము శరీరము లాగినాను, లోబడక నేను వెళ్ళేదాను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో చాలును. పచ్చిక భయాలులో పరుండజేయును, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక భయాలులో పరుండజేయును, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచును, మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచును, మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో చాలును. ಎಲ್ಲರೂ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను.
హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినాను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినాను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పాట సంఖ్య 574, 563, 574. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతోనే వేడెదను. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. నాలో నిలుపుము నీదు ప్రేమ, నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి యుండా. పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి సాయుండా. గాయపు చేతితో లేపుమా, గాయపు చేతితో లేపుమా. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. శత్రుని యురిలో చిక్కియున్నాను, నాదు బంధకమును తెంపుము నీవు. శత్రుని యురిలో చిక్కియున్నాను, నాదు బంధకమును నీవు. ఆనందము నిమ్ము మరలా నాకు, ఆనందము నిమ్ము మరలా నాకు. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని, మన్ననమిమ్ము. దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని, మన్ననమిమ్ము. కడుగుము నీదు రక్తములోనా, కడుగుము నీదు రక్తములోనా. ఓ ప్రభువావు
జీవమునిమ్ము ఓ ప్రభువావు జీవమునిమ్ము ఐక్యతాయే నాయభిలాష నాదు చేదును తొలగించుము ఐక్యతాయే నాయభిలాష నాదు చేదును తొలగించుము శత్రుని శక్తిని ఓడించుము శత్రుని శక్తిని ఓడించుము ఓ ప్రభువావు జీవమునిమ్ము ప్రభువావు జీవమునిమ్ము పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా వడిగా నీదు జీవమునిమ్ము పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా వడిగా నీదు జీవమునిమ్ము బూడిద చేయుము నాలోని మాస్టను బూడిద చేయుము నాలోని మాస్టను ఓ ప్రభువావు జీవమునిమ్ము ఓ ప్రభువావు జీవమునిమ్ము ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదిలింపగవ్యా పెంపజేయుము ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదిలింపగవ్యా పెంపజేయుము హృదయమును ఫలింపజేయుము హృదయమును ఫలింపజేయుము ఓ ప్రభువావు జీవమునిమ్ము ఓ ప్రభువావు జీవమునిమ్ము విరిగిన మనసుతోనే వేడెదను విరిగిన మనసుతోనే వేడెదను ఓ ప్రభువావు జీవమునిమ్ము ఓ ప్రభువావు జీవమునిమ్ము. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రార్థన కొరకై న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోనుని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించాను. ఇదే భాగాన్ని మనందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 211వ పేజీ. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోనుని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. దాన్ని బట్టి నీ కొందరు పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. స్తుతిస్తాం. మా ఉదయతరాన్ని క్షమిస్తురండి. చదవబడిన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతున్నాడు. మేము ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకు మా ప్రభువును మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి ప్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనం. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోనుని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు
ఆ బాలుడు ఎదిగినప్పుడు ప్రభునందు ప్రేమించే వారులారా, బాలుడిగా ఉన్న వ్యక్తి ఏం చేయాలా? ఎదగాలి. ఎదగకపోతే వారి యొక్క జీవితంలో ఏముండదు? ఆశీర్వాదము లేదా ఫలింపు ఉండదు. మన జీవితంలో మనం చూడగలిగితే, మనము ఏదైనా ఒక మొక్కను నాటుతాం, ఒక విత్తనాన్ని. అది ఎదిగినప్పుడు ఏం చేస్తుంది? ఫలం ఇస్తుంది. ఎదగకపోతే ఫలము ఇవ్వదు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదగాల. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించు. ఆత్మీయ జీవితంలో మనం కూడా ఏం చేయాలా? ఎదగాలి. ఎందుకంటే మనము ప్రారంభించినప్పుడు ఎట్లాగున్నామో ఇప్పుడు కూడా అట్లాగుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? సంతోషం ఉంటుందా? చూడండి, మనము ఏదైనా ఒక విత్తనాన్ని నాటినప్పుడు అది ఎదిగి ఫలిస్తే మనకేంటి? సంతోషం. అది ఎదగకపోతే మనకేముండదు? సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. అరే కానీ మొక్క లేదా విత్తనం వేసాని కదా. దేవుడు కూడా మన జీవితంలో ఎదగాలని ఆశపడుతూ ఉన్నాడు. మీరేం చేయాలా? ఎదగాల. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఏం చేశాడంట? మరి నీవు నేను దేనిలో ఎదగాల? చూడండి, విశ్వాస జీవితంలో మనం బాలుడుగా ఉన్నామా, ఎదిగిన వారముగా ఉన్నామా? మనం ఎదగాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ బాలు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఏం చేశాడంట? ఆశీర్వదించి. సరే, మంచిదే. ఇప్పుడు మనం ఎదిగామా? ఎదిగితే ఎట్లా ఎదుగుతూ ఉన్నాం? ఎట్లా ఎదగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనము ఎట్లా ఎదుగుతూ ఉన్నామో మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. మనము ఎదగడం మంచిదే. అయితే కొంతమంది అడ్డదిడ్డంగా ఎదుగుతారు, అక్రమంగా ఎదుగుతారు కదా. దానివల్ల ఏ ప్రయోజనము లేదు. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. అమ్మా, కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని ఏం చేశాయంట? ముండ్ల పొదలు ఎదిగి వాటిని ఏం చేశాయి? ఇప్పుడు ఈ ఎదగటము సరైందా కాదా? ఇది కాదు. మనం ఇట్లా ఎదిగితే ఉపయోగం ఏమి? కొన్నిసార్లు ఇట్లా ఎదుగుతూ ఉన్నాం. ఎందుకంటే మన ఎదుగుదల ఆత్మీయ జీవితం ఏం చేస్తూ ఉంది? అణిచివేస్తాం. ఇట్లా ఎదగకూడదు. ఇట్లా ఎదిగితే మానవ యొక్క జీవితంలో ఆశీర్వాదం రాదు. ఎట్లా ఎదగాల? 4 సంగతులు మనం చూస్తాం. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం. యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను కిందకి వేరుతన్ని మీదకి ఎదిగి. ఇప్పుడు చూడండి, యూదా శేషము ఏం చేస్తూ ఉంది? క్రిందకి వేరుతన్ని మీదకి ఎదిగి ఏం చేస్తూ ఉంది? ఫలిస్తా. ఇప్పుడు కిందకి ఎంత వేరుతనితే చెట్టుకి అంత బలం. ఎంత గాలి వచ్చినా అదేం చేయదు, పడిపోదు. ఎందుకంటే ఎంత లోపలకంట ఏం చేసింది? దాని యొక్క వేరులు ఉన్నాయి. కిందకు వేరు తన్ని మీదకి ఎదిగి ఏం చేసింది? నువ్వు ఎలా ఎదగాల? శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా నిలబడి ఉండేట్టుగా ఏం చేయాలా? ఎదగాల. క్రైస్తవునిగా అయినందుకు అనేక శ్రమలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి, అనేక ఇరుకులు వస్తాయి కదా. లోకంలో రావు. లోకంలో లోకంలో వాడికి ఏమి రాదు? శ్రమ రాదు. దేవుని విశ్వాసం ఉంచిన వాడికి శ్రమ వస్తుంది. ఉదాహరణకు మనం యోబును చూడగలిగితే ఆయనకి శ్రమ అంతా ఎందుకు వచ్చింది? ఆయన జీవితం బాగోకొచ్చిందా? యోబుకు శ్రమ వచ్చింది కదా. యోబు ఎన్ని శ్రమలు పొందాడు?
యోబుకు శ్రమలన్నీ దేని గురించి వచ్చినాయి? దేని గురించి వచ్చినాయి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించేందుకు వచ్చినాయి. అంతేనా? ఇంకేదైనా కారణం ఉందా? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించేందుకు యోబుకి ఏమొచ్చినాయి? కానీ ఆయన ఎలా ఉన్నాడు? క్రిందకు వేరు తన్ని మీదకి ఎదిగాడు కాబట్టి ఆ శ్రమ ఏం చేయలేదు, ఆయనను పడగొట్టలేకపోయింది. ఆత్మీయంగా ఎంత బలంగా ఉన్నాడో, కట్టుకున్న భార్య ఏం చేసింది? ఆయనతో సహవాసం చేసిన భార్య ఏం చేసింది? ఇంకను యథార్థతను వదలక ఇందువా దేవుని దూషించి ఏం చేయాలా? మరణం. ఆయన అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడి నువ్వేం చేయకూడదు. మనం దేవుని చేత మేలు అనుభవించేదమా, కీడు అనుభవింప? ఇప్పుడు ఆయన ఎలా ఎదిగాడు? ఆయన ఏదైనా ఆయన ఆత్మీయ జీవితాన్ని అణిచివేసేది ఆయన జీవితంలో ఉందా? లేదు. ముండ్ల పొదలు అసలు లేవు. కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడినాయి. ఆ ముండ్ల పొదలు ఎదిగి ఈ విత్తనాలు ఏం చేశాయి? అణిచివేశాయి. ఈ మొక్కలను అణిచివేశాయి. మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోనండి, దేవుడు నిన్ను ఎదగాలని ఆశపడతా ఉన్నాడు. ఎదిగితే నేనేం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. మనం ఎదగట్లేదు, ఇంకా మనం ఏం చేయట్లే, ఎదగట్లా. యోబు క్రిందకు వేరు తిన్నాడు, మీదకి ఎదిగాడు, ఫలించేందుకే యోబును మొదట ఆశీర్వదించినందుకంటే రెండంతలుగా ఏం చేశాడు యోబును? ఎందుకు రెండంతలు ఆశీర్వాదం వచ్చిందంటే ఆయన క్రింద బలంగా ఉన్నాడు, పైన బలంగా ఉన్నాడు. నువ్వు ఎలా ఎదిగావు? ఎలా ఎదిగావు నువ్వు ఎదగాల. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతను ఏం చేశాడు? నీ జీవితంలో ఎదుగుదల ఏం చేయకూడదు, లోపించకూడదు. ఇప్పుడు నువ్వేమి ప్రభువా, దినదినము నీలో నేనేం చేయాలా? క్రిందకి వేరుతని మీదకి ఎదిగి ఫలించినట్లుగా నన్ను ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచు. నీ ప్రార్థన ఇది. ప్రభువా నేను ఎదగాల నీలో, నన్ను అణిచివేసేది ఏది కూడా ఎదగకుండా కూడా సహాయపడు. ముండ్ల పొదలు ఎదిగి వాటిని ఏం చేశాయి? అణిచివేశాయి. నువ్వు ఈ అణిచివేసేది ఏది కూడా నీ జీవితంలో ఏం చేయకూడదు. యోబు యొక్క జీవితంలో అణిచివేసేది ఏది కూడా లేదు. శ్రమ సామాన్యమైన శ్రమ కాదు, కానీ దేవుని యొక్క ప్రేమ నుండి ఏం చేయలేదు, అది ఎడబాపలేదు. నీ జీవితం జ్ఞాపకం పెట్టుకో. ఈ శ్రేష్టమైనటువంటి భాగం, నీవు నేను ఎదగాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎలా ఎదుగుతావు? శారీరకంగా, ఆత్మీయంగా ఏం చేయాలా? కిందకి వేరుతన్ని మీదకు ఎదిగి ఏం చేయాలా? ఫలించాలి. ఎంత బలమైన గాలి వచ్చినా ఏం చేయదు, పడిపో. ఎంత బలమైన శ్రమ వచ్చినా ఏం చేయవు, పడిపో. ఎంత బలమైన కష్టం వచ్చినా ఏం చేయవు, పడిపో. ఎందుకు తెలుసా? క్రిందకు వేరుతన్ని మీదకి ఎదిగి ఏం చేశాడు? ఆయన ఫలించాడు. ప్రభునందు ప్రేమింటి వారులారా, నీవు నేను కూడా ఎదుగుదల ప్రార్థన చేయడానికి వచ్చాం కదా. ప్రభువా నేను ఆత్మీయంగా అలాగే ఎదగాల. ఎలాగెదగాల? క్రిందకు వేరుతని మీదకి ఎదిగి ఫలించినట్లుగా నేనేం చేయాలా? ఎదగాల. ఈ మాట బహుశ్రేష్టమైనది. నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతను ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. నువ్వు ఎదిగితేనే కదా ఆశీర్వాదం. ఎదగకపోతే ఏం రాదు, ఆశీర్వాదం రాదు. ఎదుగుతా ఉన్నావా? కొంతమంది ఎదుగుతూ ఉన్నారు. మొన్న ఒక ఆయన చెప్పాడు, బైబిల్లో కొన్ని అధ్యాయాలు కండత పట్టాడంట. ఆయన కొన్ని అధ్యాయాలు కండత పట్టాడు. ఎందుకు కండత పట్టాడు అని అడిగితే, కొన్ని దినాల తర్వాత మనకు వాక్యం దొరకదని బైబిల్లో ఉంది. ఆ వాక్యం దొరకకపోతే ఎక్కడ చదువు? ఇప్పుడు మనకు బైబిల్ ఉంది, పొద్దున్న లేచి దినపాఠం ఏం చేస్తూ ఉన్నాం? చదువు. ఇప్పుడు వాక్యం లేదనుకోండి, వాక్యం దొరకలేదు అనుకోండి, మరి ఎలా చదువుతాం? అందుకనే కొన్ని అధ్యాయులు ఏం చేశాడంటే ఆయన కండత పట్టేశాడు. కొన్ని అధ్యాయులు ఇప్పుడు బైబిల్ ఉన్నా లేకపోయినా ఆయన ఏం చేయగలడు? కొన్ని చదవగలడు. నీ జీవితంలో ఇది జ్ఞాపకం పెట్టుకోవాలా? ప్రభా నేను ఆత్మీయంగా నేను ఏం చేయాలి? నువ్వు ఎదిగించు.
క్రిందకు వేరుతని మీదకు ఎదిగి ఫలించినట్లుగా నన్ను ఎదిగించు. పితరులు అలా ఎదిగారు, గొప్ప ఫలాలు ఇచ్చారు. అందుకనే ఆ ఫలభరితమైన జీవితం గురించి ఎన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన జీవితము ఈ దినాన్ని కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం? చెప్పుకుంటా ఉన్నాం. ఈ దినం కూడా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం, ప్రభువా నేనేం చేయాలా? ఎదగాల, నేను ఎదగాలి. చూడండి, మనం ఇంకా చూస్తాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. శిశువు ఎదిగి రెండవదిగా ఎలాగ ఎదగాల? మొదటిది ఎలాగ ఎదగాల? కిందకి వేరుతన్ని మీదకి ఎదిగి ఏం చేయాలా? ఫలించాలి. రెండవదిగా ఎలా ఎదగాల? ఆత్మ యందు. ఇప్పుడు ఆత్మ ఎలా ఉండాలా? బలం పొందాలి. ఆత్మ ఎదగాల. ఆత్మీయమైన జీవితము ఎదగాల. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో ఈ ఆత్మ యొక్క సంగతులు. ఆత్మ యొక్క సంగతులు చూడండి. ప్రకటన గ్రంథంలో కూడా అంటాడు కదా, ఆత్మ చెప్పు సంగతులు ఏవనగా వాటి చెవిగల వాడు. ఆత్మ ఏం చేస్తుంది? సంగతులు చెప్పు. ఉంటే ఆత్మలో ఇప్పుడు ఏముండాలా? ఆత్మలో ఏముండాలా? సంగతులు ఉండాలా. మన జీవితంలో ఏమున్నాయి? లోకానుసారమైనటువంటి సంగతులు ఉన్నాయి, కానీ దైవికమైన సంగతులు ఏమి కూడా. శిశువు ఎదిగి ఆత్మ ఏం చేశాడంట? బలము. ప్రభునందు ప్రేమించే వారులారా, బలము పొందాలి. ఆత్మ ఎలా ఉండాలా? బలంగా ఉండాలి. బలంగా ఉంటే ఏం చేస్తుంది? బలంగా ఉంటుంది. ఉదాహరణకు మనకు మించిన బరువు వచ్చింది అనుకోండి, మనం ఏమవుతాం? కృంగిపోతాం కదా. మనం ఏం చేస్తాం? కృంగిపోతాం. ఆ బరువు మనం ఏం చేయలేము? మోయలేం. నువ్వు మోయలేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? కృంగిపోదు. ఉదాహరణకు చిన్నప్పుడు నీళ్ళు తెచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇంటికి పైపులు లేవు. అప్పుడు ఎక్కడో పైపు ఉండేది, పంచాయతీ పైపు. అది రాకపోతే చెరువులే దిక్కు. ఎక్కడైతే కాలువలు, మా ఏరియాలో చెరువు. ఇప్పుడు ఎప్పుడైనా నీళ్ళు తేవాలంటే ఒక కావిడ వేసుకున్నాం అనుకోండి, 2 బిందులు, అది మోసే వయసు కాదు. కాబట్టి కొంచెం దూరం వెళ్ళగానే ఏం చేయాలా? దించాల. కొంచెం దూరం వెళ్ళగానే దించాలి. అదే కొంతకాలం అయిన తర్వాత, కొంచెం ఏమైనా ప్రాయంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయక్కర్లా? దించక్కర్లా. అక్కడ నుండి, అంటే ఊళ్ళో నుండి ఇక్కడ దాకా తెచ్చేయచ్చు. ఎందుకు? కొంచెం ఎదిగాం, బలం వచ్చింది. ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత 2 బిందులు కాదు, ఎన్ని బిందులు? 4 బిందులు. అందులో 2, ఇందులో 2. బలము ఏం చేస్తుందంటే నిన్ను కృంగకుండా. అందుకనే శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల, శ్రమ దినమున మనము శ్రమ దినం అంటే ఆ యొక్క బలము లేదనుకోండి, ఏమైపోతాం? కృంగిపోతాం. బలం లేకపోతే కృంగిపోతాం. ఇప్పుడు దేవుడు అంటా ఆ శిశువు ఎదిగి ఆత్మయందు బలం. ఇప్పుడు మన ఆత్మ ఎలా ఉందో? బలంగా ఉందా, బలహీనంగా ఉందా? ఎలా ఉంది చెప్పాలి? ఆత్మ ఎలా ఉంది? యేసుప్రభు వారు అన్నారు, ఆత్మ సిద్ధమే. ఆయన ఆత్మ ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది ఆయన ఆత్మ? బలంగా ఉంది. ఆత్మ ఎలా ఉంది అయింది? ఆయన ఆత్మ సిద్ధమే, కానీ శరీరము ఆత్మ సిద్ధంగా ఉంది, ఆత్మ బలంగా ఉంది. నీ జీవితంలో కూడా ఆత్మ ఎలా ఉండాలా? బలంగా ఉండాలి. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది. ఆత్మయందు ఏం చేసిందంట? నీ జీవితంలో బలం ఉండాలా. ఏముండాలా?
ఆత్మ యందు బలం ఉండాల. అప్పుడు నువ్వేమవు? కృంగిపోవు. నువ్వేమవు? జడేవు. ఆత్మ యందు బలం లేదనుకో, నువ్వేమవుతావు? కృంగిపోతావు. ఏమవుతావు? కృంగిపోతావు. చదువుతా ఉన్నావా? ఇది రెండవది. మూడవది చూస్తాను చూడండి. మూడవది మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ఎఫెసీ 4:15. అమ్మా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు ఎలా ఎదగాల? ఎలా ఎదగాల? ఎలా ఎదగాల? అది క్రీస్తు వలె ఉండేట్టుగా ఎదగాల. ఎలా ఎదుగుతా ఉన్నావు? ఎలా ఎదుగుతా ఉన్నావు? క్రీస్తు వలె ఉండేట్టుగా ఎదగట్లా. కొన్నిసార్లు మనము పక్కింటి వాళ్ళని చూస్తాం. వాళ్ళు ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నారనుకోండి, అది మనకు లేదనుకోండి, మనం కూడా కొనుక్కోవాలి. వాళ్ళకి మళ్ళీ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుంది. కాబట్టి అలాగే ఎదగాల అని మానవుని యొక్క ఉద్దేశం. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, నువ్వు ఎలాగ ఎదగాల? క్రీస్తు వలె ఉండుడికి ఎదగాల. అలా ఎదిగితేనే నీకు లాభం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎలా ఎదుగుతావు? ఏం ప్రభా, నీ వలె ఉండుడి కొరకు నన్ను ఏం చేయాలా? ఎదిగించిన ఆయన వలె ఉండటం అంటే అంత సామాన్యమైన విషయమా? ఉదాహరణకు మన ఊళ్ళో ఎవడైనా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఆయన వలె ఉండాలంటే మనం ఉండగలమా? మరి ఆయన ఎట్లా అంటాడు? మరి ఆయన్ని కావాలంటే ఎంత ప్రార్థన ఉండాలా? ఆయన కోపపడినవాడు, ఆయన పాపము చేయనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కదా. ఆయన శత్రువును ప్రేమించేటువంటి వాడు, తండ్రి మాటకు విధేయత చూపించినటువంటి వాడు, బరువు సిలువనెత్తుకుని గొల్గొతా కొండకు సాగినటువంటి వాడు, అవమానం పొందినటువంటి వాడు. ఇలాగ ఎదగాలంటే మనకు సులువ కష్టమా? చాలా కష్టం. సామాన్యమైన కష్టం కాదు. మనము ఏదో టూకీగా మనము చెప్పేంత ఈజీగా కాదు. అది ఒక్క శ్రమ మనం అనుభవించాలంటే సామాన్యమైన సంగతి కాదు. కాకపోతే ఆయన వలె ఉంటే నువ్వు ఫలవంతంగా ఉంటావు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాల. ప్రభువునందు ప్రేమించే వారలారా, ఆయన వలె అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, క్రీస్తు స్వారూప్యము మీ అందు ఏర్పడే వరకు. మళ్ళీ ఆయన ఇంకో మాట అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడు? ఆయన క్రీస్తు వలె ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎలా నడుస్తూ ఉన్నాడో ఈయన కూడా అలాగే కదా. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, మనము ఆయన వలె అయిపోవాలా, ఆయన వలె మారిపోవాలా, ఆయన వలె ఎదగాల. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఏం చేస్తాం? ఎదుగుతాం. అపోస్తలుడైన పౌలు యొక్క కోరిక అది. ఎఫెసీయులకు రాసి చెప్పాడు, మీరు అన్ని విషయంలో ఎదగాలయ్యా. తల్లిదండ్రులు బిడ్డలు ఎదగాలని ఎన్ని కోరుకుంటారు, ఎంత ఆశపడతారో. మా బిడ్డ ఇంతగా ఎదగాల, మంచిదే. అయితే మా బిడ్డ క్రీస్తులో కూడా ఎదగాలనే ఆశ ఎంతమందికి ఉంది చెప్పండి? మా బిడ్డ ఎదిగి ఉద్యోగం చేయాలా, మా బిడ్డ ఎదిగి ప్రయోజకుడు అవ్వాలా, మా బిడ్డ ఎదిగి మంచి జీవితం జీవించాలా. ఉందా లేదా కోరిక? అందరికీ ఉందా లేదా? ఉంది. మరి ఇలాగే క్రీస్తు వలె ఎదగాల. ఉందా ఎవరికైనా? ఉందా ఎవరికైనా? భౌతికంగా ఎదగాల, మంచిదే. కానీ అపోస్తలుడైన పౌలు యొక్క కోరిక ఎంత ఉత్తమం అంటే క్రీస్తు వలె ఎదగాలి. ఈయన ఎలా ఎదగాల? నీ జీవితంలో ఇలా ఎదిగితేనే కదా లాభం. ఇలా ఎదిగితేనే కదా. బాలుడు ఎదిగినప్పుడు యెహోవా ఏం చేశాడు? ఆయనను ఆశీర్వదించు. నీవు నేను ఎదుగుడు కొరకాయ ఎదుగుడు ఆత్మయందు ఏం చేశాడంటే ఆయన బలం. మూడవది చూస్తూ ఉన్నాము, ఏంటది? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఏం చేస్తాం?
పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారము మీరు నన్ను పోలి. ఇప్పుడు ఆయన ఎలా ఎదిగాడు? అంతే, ఆయన అలా ఎదిగాడు. అందుకే నీ జీవితంలో నా జీవితంలో ప్రార్థించడానికి పూర్వం, ప్రభువా నేను కూడా ఏం చేయాలా? ఎదగాలని కోరుకుంటా ఉన్నావు. మంచి ఉద్యోగం రావాలా, అది ఎదుగుదలే. లేకపోతే వివాహం అవ్వాలా, ఎదుగుదలే. లేకపోతే బిడవ పుట్టాలా, ఎదుగుదలే. గృహాన్ని సంపాదించుకోవాలా, ఎదుగుదలే. అవన్నీ ప్రాముఖ్యమైనవే, అవన్నీ కానీ వాటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన వలె ఎదుగుట. అవన్నీ ప్రాముఖ్యం కాదని చెప్పాం. అవన్నీ మానవ జీవితానికి అవసరమైనవే. ఉద్యోగం అవసరమైంది, వివాహం అవసరమైంది, ఇల్లు అవసరమైంది, బిడ్డలు అవసరమైన వారే, అన్నీ అవసరమైనవే. అయితే వాటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన వల్ల ఎదుగుతూ ఉన్నామా లేదా? క్రీస్తు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఏం చేస్తాం? ఎదుగుతాం. ఇలాగ ఎదిగినట్లుగా నువ్వు నేనేం చేయాలా? ప్రభువా నీ వలె ఎదగాల. ఎలా ఎదగాలి? నేను నీ వలె ఎదగాల. ఇది 3వ. 4 చూస్తాం చూడండి. 4వది కీర్తన గ్రంథం 92వ కీర్తన. కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ వచనం. మృగవేదురు లెబానోను మీద దేవదారు వృక్షము వలె. ఎలా ఎదగాల? లెబానోను మీద దేవదారు వృక్షము వలె ఏం చేయాలంట? ఎదగాలి. ప్రభునందు ప్రేమింటి వాళ్ళారా, ఈ దేవదారు వృక్షము దేవుని మందిరములో ఏం చేసింది? పనికొచ్చింది. దేవదారు వృక్షము ఏం చేసింది? మందిరము కట్టిన తర్వాత సొలొమోను భక్తుడు ఏం చేశాడు? ఆ దేవదారు పలకల చేత మందిరం అంతా ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? కప్పాడు. దేవదారు వృక్షము వలె నీవు నేను ఏం చేయాలా? ఎదగా. అంటే దేవదారు వృక్షం దేన్ని సూచిస్తూ ఉందంటే మందిరములో ఏం చేస్తూ ఉంది? అది మందిరానికి పనికొచ్చిందనమాట. అది మన ప్రాముఖ్యమైన సంగతి. నువ్వు నేను ఎదిగినప్పుడు ఎవరికి పనికి రావాలా? దేవునికి పనికి రావాలా. దేనికి పనికి వస్తున్నాం మనం? దేనికి పనికి వస్తూ ఉన్నాం? లోకానికి పనికి వస్తూ ఉన్నాం తప్ప దేవునికి మనం ఏం చేయట్లేదు, పనికి వస్తున్నామా? దేవునికి పనికి రావట్లే. లోకానికే మన ప్రతిభ ఎవరికి? మన ప్రతిభ ఎవరికి పనిచేస్తూ ఉంది? లోకానికి పనిచేస్తూ ఉంది. ఎదుగుతూ ఉన్నావా? నీవు నేను ఎలా ఎదగాల? లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఏం చేశారంట? ఎదిగారు. దేవదారు వృక్షము ఏం చేసింది? మందిర పనికి అక్కడకు వచ్చి. నీవు నేను ఎలా ఎదగాల? నీ బలము ఎవరి కొరకు ఎదగాల? దేవుని పని కొరకు. నీ శక్తి, నీ జ్ఞానము, నీ ఆలోచన, నీ సంగతులన్నీ కూడా దేవుని పనికి ఉపయోగకరంగా ఉండాలా. అలాగే ఎదిగితే ఎంత మంచిదో. కానీ ఎదుగుతూ ఉన్నారు. ఎక్కడ పోతా ఉన్నారు? వారు లోకానుసారంగా పోతూ ఉన్నారు. ఎదుగుతూ ఉన్నావా? ఎంత విచారకరమైన సంగతో ప్రేమింటి వారులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి చేరువచ్చిన నీవు నేను కూడా ఎలా ఎదుగుతూ ఉన్నావు? ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇప్పుడు ఎలా ఎదగాల? యెషయా 30:31 క్రిందకు వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించాల. మొదటిది. రెండవది ఆత్మయందు బాలుడు ఎదిగి ఆత్మయందు ఏం చేశాడంట? బలము పొంది. ఎలా ఎదగాల? ఆత్మలో బలంగా ఎదగాల. మూడవదిగా మనం చూసాము ఎఫెసీ 4:10 ప్రేమ కలిగిన సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. పౌలు అలాగే ఎదిగాడు. అందుకన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి.
అలాగే ఎదిగాడు. నాలుగవదిగా ఎలాగ ఎదగాల? లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఏం చేశారు? ఎదగాలి. దేవదారు వృక్షము ఏం చేసింది? మందిర సంబంధమైన పనికి అక్కడకు నీవు నేను కూడా ఏం చేయాలా? నీవు నేను చేయాలా? దేవుని పనికి ఏం చేయాలా? వాడబడాలి. అలాగే ఎదగాల. లోకంలో వాడబడినట్లుగా మనం ఏం చేయకూడదు? ఎదగకూడదు. మనము ఎదుగుతా ఉన్న మంచిదే, మన బలము లోకానిక దేవునిక? అయితే ముండ్ల పొదలు ఎదిగి ఏం చేసినాయి? ఆ విత్తనాలను లేదా ఆ మొక్కలను ఏం చేశాయి? అణిచివేశాయి. మనము ఇవన్నీ ఎదిగించామనుకోండి హృదయంలో, ఇవన్నీ అది ఏం చేస్తాయి? ఎదిగి అణిచివేస్తాయి. కాబట్టి అలాగే ఎదగకూడదు. చాలామంది అట్లా ఎదుగుతాం. దేవుని యొక్క వాక్యమును, దేవుని పనిని, దేవుని సహవాసమును ఏం చేస్తామని అవి అణిచివేస్తాం. అట్లా ఎదగకూడదు. కిందకి ఎదిగి కిందకి వేరుతని మీదకి ఎదిగి ఫలించినట్లుగా నువ్వేం చేయాలా? ఆత్మయందు బలము పొందినట్లుగా నువ్వేం చేయాలా? ఎదగాల. క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములు ఏం చేయాలా? ఎదగాల. లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఏం చేశారు? ఎదిగారు. దేవదారు వృక్షము దేవుని మందిర సంబంధమైన పనికి ఏం చేసింది? ఉపయోగం. అలాగే నువ్వు ఎలాగ ఎదగాలంటే దేవుని పని కొరకు, దేవునికి ఉపయోగకరమైన రీతిగా ఏం చేయాలి? మనము ఎదగాలి. అంతేగాని మన సొంతం లేదా అపవాదికి ఉపయోగపడే రీతిగా మనం ఏం చేయకూడదు? ఎదగకూడదు. కాబట్టి ఈ 4 సంగతులు జ్ఞాపకవ్వా, నేను ఇలాగ ఎదిగినట్లుగా నన్ను ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? సిద్ధం చేయి. ఎలాగ ఎదగాల? అవ్వా, యోబు శ్రమలు వచ్చినా ఎలాగ నిలవబడ్డాడో అలాగూ నేను కూడా నిలవబడినట్లుగా నన్ను ఏం చేయాలి? నువ్వు ఎదిగించాలి. అందుకనే యోబు కొరకు వాక్యం రాయబడింది. యోబును మొదట ఆశీర్వదించినందుకంటే రెండంతలుగా ఏం చేశాడంటే ఆయనను. నువ్వు నిలబడాలి కదా. నిలబడాలంటే ఏం చేయాలా? పోషణ ఉండాలా, ప్రార్థన చేసుకోవాలా. ప్రభువా, నేను అలాగే ఎదిగినట్లుగా నన్ను సిద్ధపరచు. ఒక మొక్క బలం పొందాలంటే దానికి ఎన్ని అవసరమో, నీళ్ళు అవసరం, ఎరువు అవసరం, ఎండ అవసరం. ఇవన్నీ దేవుని వాక్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. నీరు ఏంటది? దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క వాక్యమే. ఎరువు దేవుని యొక్క వాక్యమే. చదువుతా ఉన్నావా? ఇవన్నీ నీకు అవసరం. ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఎదుగుతావు. ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు కూడా ఎదుగుతావు. నేను ఎదగడానికి ఇంకా ఆటంకపరిచేది, అడ్డుపరిచేది ఏది కూడా ఉండదు. కాబట్టి ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతను ఏం చేశాడంట? ఆశీర్వదించు. నేను ఎదగాల. ఈ 4 అంతల అనుభవంతో ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఈ రీతిగా ఎదిగినట్లుగా నన్ను నువ్వేం చేయాలా? సిద్ధపరచు. అలాగ ప్రార్థన చేయగలిగితే కనుక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎదుగుతావు. దేవుని పనికి ఏం చేస్తావు? నువ్వు ఉపయోగకరంగా ఉంటావు. అలాగ ఉంచుడి కొరకాయ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. ఈ దిన పరిచర్య కొరకే, ఈ దినము సాయంత్రము ప్రయాణం కొరకే ప్రార్థన చేయండి. హైదరాబాద్ వెళ్ళాలా? రేపు హైదరాబాద్లో ఒక హౌస్ ఓపెనింగ్ ఉంది, గృహప్రవేశం. దాని కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం. శకుంతలక్కని వారి యొక్క గృహప్రవేశము, మరి అక్కడంతా దేవుని యొక్క మహిమ కొరకే కార్యములు జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం వచ్చాం. మరి రేపు రాత్రి ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. ఆదివారం మరలా మీ మధ్య ఉండి కొరకై దేవుడు క్షేమంగా తీసుకొచ్చినట్లు ప్రార్థన. తర్వాత గత 2 దినాలలో 27, 28 తారీఖులలో మరి మనం ప్రార్థించిన రీతిగా, ప్రార్థించిన మిన్నగా, అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు చేశాడు. ఎంతోమంది సహోదరులు దేవుని వాక్యం వెనుక రాగలిగారు. ఆ దినాలన్నీ కూడా మేలుకరంగా చేశారు. కాబట్టి ఆ పరిచర్య ఫలవంతంగా ఉండుటకు ప్రార్థన చేయండి. పరిచర్య జరిగించేందుకై దేవుని స్తుతించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత రానున్న దినాలలో
శోభనం ద్వారా జరగవలసిన పరిచర్యల కొరకై మీ ప్రార్థనలు జ్ఞాపకం చేయండి. తర్వాత వేలు పరిచర్య ఆరంభించాలని తలస్తూ ఉన్నాము. ఎప్పుడు ఆరంభించాలో దేవుని యొక్క చిత్తానుసారంగా ఆరంభించుడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. తర్వాత శ్రీను మరి దేవుని కుమారి వాళ్ళ అన్నయ్య మరి కొంతమంది వేరే రాష్ట్రం వెళ్ళారు. అక్కడ నుంచి క్షేమంగా మళ్ళా దేవుడు వారిని ఇంటికి తెచ్చినట్లుగా, ప్రతి చిక్కు నుంచి వారిని విడిపించి దేవుడు క్షేమంగా వారిని ఇంటికి తెచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. శ్రీని కొరకై ప్రార్థన చేయండి. క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా, ఆయనతో ఉన్నవారు కూడా క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. దివ్యగా ఎలా ఉందాక రాసిన ఎగ్జాము? దివ్య కొరకు ప్రార్థన చేయండి. ఎగ్జామ్స్ రాస్తూ ఉంది బిడ్డ. మరి కాలు సంపూర్ణంగా స్వస్థపరచబడి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రిత్విక్ ఎలా ఉంది? చిన్న బిడ్డ రిత్విక్ కొరకు ప్రార్థన చేయండి. ఆయన కూడా కొంత అనారోగ్యంగా ఉన్నాడు. దేవుడు సంపూర్ణంగా తాకి ఆయనను స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత శుభశ్రీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంది. మరి ఆ బిడ్డ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఏం పేరక? శ్రవంతి కొరకు ప్రార్థన చేయండి. కొంత కిడ్నీ వాసింది. దేవుడు సంపూర్ణంగా ఆమెను తాకి స్వస్థపరిచినట్లుగా నీ ఎడతగని ప్రార్థనలు ఇప్పుడే కాదు, బిడ్డ మేలు పొందేంత స్వస్థత పొందేంత వరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. శ్రవంతి చెప్పు. శుభశ్రీ కొరకు ప్రార్థన చేయండి. సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. ఆల్ టికెట్స్ ఇస్తారు ఇవాళ. బిడ్డకు టైం టేబుల్ కూడా వచ్చేసింది. మరి దాని కొరకే ప్రాముఖ్యంగా చివరి దినాల్లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే దినాల కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. భాగశ్రీ ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి. చదువులు పూర్తయిన బిడ్డలకు ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి. చదువుకున్న బిడ్డలకు చదువు చక్కగా ఎగ్జామ్స్ చక్కగా రాయినట్లుగా ప్రార్థన చేయండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వారు సుఖప్రసవం కొరకే ప్రార్థన చేయండి. గర్భం లేని వారు ఉన్నారు, వారు దేవుడు కనికరించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. తాగపలం గ్రామం కొరకు ప్రార్థన చేయండి. ఇలాగూ అన్ని పరిచర్యల కొరకై గత దినాల నుండి మనం చేస్తున్న పరిచర్యలన్నిటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఎప్పుడు పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. అక్కడంతా సమాధానంగా పరిచర్య కొనసాగినట్లుగా మీ ఎడతెగని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయ కాలం నుండి ఎడతెగని సన్నిధి మీరు మాకు దయచేసిన దాన్ని బట్టి మీకు వందనములు. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, స్తుతిస్తూ ఉన్నాం. వాక్యమును మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వందనములు. మరి న్యాయాధిపతి గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడినారు, దాన్ని బట్టి మీకు వందనములు. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. మేము ఎలాగ ఎదగాల అనేది మీరు తెలియపరిచారు. మేము కొన్ని పర్యాయములు ఎదుగుతూ ఉన్నాం, కానీ వాక్యమును అణిచివేసే రీతిగా ఎదుగుతూ ఉన్నాం, ఫలము లేని వారిగా ఎదుగుతూ ఉన్నాం. అయితే క్షమిస్తురండి, అటువంటి స్థితి నుండి విడిపిస్తురండి. క్రిందకి వేరుతండి, మీదకి ఎదుగు ఫలించినట్లుగా మేము ఎదుగుడి కొరకే సహాయపడుతురండి. ఆత్మ యందు బలము పొందినట్లుగా నేను ఎదుగుడి కొరకై సహాయపడుతురండి. క్రీస్తు వలె ఉండుటకు నేను ఎదుగుడి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. లెబానోను మీద దేవదారు వృక్షం వల్ల ఎదుగుడి కొరకై కూడా నన్ను సిద్ధపరుస్తున్నాను. ఇలాగ ఎదిగి ఈ నామమునకు మహిమ తెచ్చి నేను కూడా ఆశీర్వాదం పొందుడి కొరకే, నేను మీ చేత ఆశీర్వదించబడి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు ఇలాగ ఎదగలేక నా యొక్క దీన స్థితిని కనికరించి నన్ను విడిపించి ఆత్మీయంగా ఎదుగుడి కొరకై నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోమనాడు పరిచయం దీవిస్తారండి, సంఘ శ్రద్ధలు విశాలపరుస్తారండి, నూతన ఆత్మను అనుగ్రహిస్తారండి. 27-28 తారీఖులలో అప్పుడు ఊహించిన దానికంటే అత్యధికంగా చేసిన నీ ప్రేమ కొరకే నీకు వందనములు.
ఆ కూడికలు నీకు మహిమకరంగా జరిగిన కారణాన్ని బట్టి స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. నీ దాసురాలు ఫీబే సాల్మన్ గారు తెచ్చారు, నిలబెట్టి వాడుకున్నారు, మీకు వందనములు. ఆ 2 దినాలు కూడా ప్రియ బిడ్డలందరూ కూడా, శోమలోని సంఘ బిడ్డలందరూ కూడా ఎంతో ప్రయాసపడ్డారు. వారు మరి వారి యొక్క పనులన్నీ పక్కన పెట్టి నీ సన్నిధిలో ఉండి పరిశుద్ధులకు ఉపచారము చేయటి కొరకై మీరు వారిని వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనములు. ప్రభు, నీ ఇంటి నుంచి రావాల్సిన దీవెన నీ బిడ్డలకు దయచేసి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అప్పుడు విత్తబడిన వాక్యము మంచి నేలబడిన విత్తనంగా ఉండి 30 అంతలుగా 100 అంతలుగా ఫలింపులోకి తీసుకురావని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడదు ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నారండి. ప్రార్థన మనల కొరకే విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి మరి హైదరాబాద్ ప్రయాణం కొరకే సహాయపడుతుంది. రేపు శకుంతలక్క ఇంటి గృహప్రవేశంలో సహాయపడి దాసు అహరోన్ గారికి సహకారులందరి కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. ఆ కార్యమును చక్కగా చేసి మరలా రాత్రి ప్రయాణమే తిరిగి రావాల్సిన సమయాలు దీవెనకరంగా ఉంచుతారండి. ఆదివారం ప్రభుదిన పరిచయం కొరకు సిద్ధపరుస్తారండి. నీ అభిషేకం అనుగ్రహిస్తారండి, నీ ఆత్మను అనుగ్రహిస్తారండి, నీ ప్రజలకు బోధించుకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. నమ్మదగిన దేవ నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. ప్రాముఖ్యంగా శ్రీని కొరకు, మరి భాస్కర్ రెడ్డి కొరకు, నాగరాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆనుకున్న ఆపదలు చిక్కారు. ఇంతవరకు ఇచ్చిన క్షేమను బట్టి మీకు వందనములు. ఇంకా సంపూర్ణ క్షేమం అనుగ్రహించి ఇంటికి బిడ్డలను తీసుకురావడం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తావు. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములను ఆశ్రయిస్తూ ఉన్నాం. వారిని మీరు విడిపించారు, దాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభావ మీరే సహాయపడుతురండి, నీ కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవానికి రిత్విక్ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. హాస్పిటల్కి వెళ్ళారు, 5 రోజులు మందులు ఇచ్చారు. ప్రభావ సహాయపడుతురండి. ప్రైవేట్ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. కిడ్నీ వాసి బాధపడుతూ ఉంది. ప్రభావ మీరు కనికరించి ఆ బిడ్డకు మీ సంపూర్ణమైనటువంటి తాకడుంచి సంపూర్ణ స్వస్థత, క్షేమము, నెమ్మది దయచేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తాం. దివ్య కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినం కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది, మీరే సహాయపడుతారండి. బిడ్డకు తగిన జ్ఞానము, శక్తి, బలం దయచేస్తారండి. కాలు మీరు సంపూర్ణ స్వస్థపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. శుభశ్రీ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినం ఎగ్జామ్ రాస్తాను, ఫ్రీ ఫైల్ సహాయపడుతారండి. ప్రాముఖ్య దినము ప్రభు హాల్ టికెట్స్ ఇస్తారు, సహాయపడుతారండి. ప్రభు బిడ్డకు కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తాం, ప్రార్థన చేస్తాం. భాగ్యశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రానున్న దినాలలో ఏదైనా మంచి ఉద్యోగం బిడ్డకు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డలు చదివేటువంటి బిడ్డలందరూ కొరకు విజ్ఞాపనం చేస్తాము, తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. నీ కృపను వారి పక్షంగా విస్తరింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ యొక్క దశను కూడా కనికరిస్తారని ఏ మంచి లేని వాడును నీ సన్నిధిలో నిలబడడం యోగ్యుని కాను. నీ కృపచేత నిలబెట్టిన దాన్ని బట్టి మీకు వందనములు. అయితే నమ్మకంగా జీవించుకు సిద్ధపరుస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. రానున్న దినాల్లో శుభ్రాన్ని కొరకై మీ సహాయం దయచేస్తారండి. పరిచర్య నీ చిత్తానుసారంగా, నీకు మహిమకరంగా, నీ ఆజ్ఞానుసారంగా చేయడం కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. వేలిన విషయమై మీ ద్వారం తెరవండి. ఇప్పుడు ప్రారంభించాలో తెలియపరుస్తారండి. సమస్త మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. చేరి వచ్చిన వారందరి కొరకే నీకు వందనాలు. ప్రభు చూపిస్తారండి. ప్రభాకర్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. చిట్టమ్మ గారు ఈ లోకాన్ని విడిచి నిత్య విశ్రాంతి దగ్గరికి వచ్చారు. వారిని ఆదరిస్తారని దినాన ఆదరణ గురువుగా సహాయపడుతూ వచ్చారు. దాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ఇలాగ ప్రత్యేకమైన అక్కలు ఉన్న వారి కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. క్షేమం ప్రాముఖ్యంగా శ్రీను, భాస్కర్ రెడ్డి, నాగరాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సకాలం ఇంటికి రావడానికి సహాయపడుతారండి. కొంచెం ప్రతి నష్టం విడిపించారండి. ప్రతి అక్కడ క్రీస్తు మహిమను తీరుస్తారండి. నీ కను దృష్టి వారి మీద ఉంచి అబద్ధం లేకుండా సహాయపడుతూ నీ కను దృష్టి ఉంచుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. బాలశ్రీ ప్రభా ఇట్లాంటి వారు ప్రభా ఎంతో ఆసక్తి కలిగి ఆన్లైన్లో ప్రభా మరి ఈ యొక్క కాన్ఫరెన్స్లోకి వచ్చారు, సహాయపడుతారండి. వారితో పాటు ఎవరున్నారో అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా దీవిస్తారండి. ప్రభావ మీ సహాయం దయచేసిన బాలశక్తి మీ చిత్తం మీద గర్భఫలం అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభావ నీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు. నీ ప్రార్థన అభిషేకం వరకు అనుగ్రహిస్తారండి. నీ వలె ఉండి కొరకు ప్రభావ మరి నీ వలె ఎదుగుటి కొరకు నన్ను సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటాడు. మీ సన్నిధిలో ప్రార్థన చేసి వాళ్ళందరినీ పాదాలు పెట్టుకుంటూ కోర్టు విషయమే కూడా మీ చిత్తం నెరవేరుస్తాడు. దాన్ని వెళ్ళటువంటి ఆపద లేకుండా సహాయపడతాడు. మీ సన్నిధిలో ప్రార్థన చేసి వాళ్ళందరినీ పాదాలు పెట్టుకుంటూ
నీ ప్రశస్తమైన మూలమైన రక్త పోషణ తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బతిమాలు వేడుకొని నాము తండ్రి. ఆమె. దయచేసి ప్రార్థన చేయండి.